బ్రేకింగ్ న్యూస్ నరసరావుపేటలో కాటి కాపరి ఎఫ్రాన్ మర్డర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేశారు. గోపిరెడ్డి ప్రోత్సాహంతోనే ఈ మర్డర్ జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ఎఫ్రాన్ టీడీపీకి మద్దతు ఇచ్చాడనే అడ్డు తొలగించాడని ఆరోపించారు. వైసీపీకి చెందిన ఖాదర్ అతని బంధువులే హత్యలో పాల్గొన్నారని చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మద్దతుతో వైసీపీకి చెందిన ఖాదర్ అతని బంధువులే ఎఫ్రాన్ను హత్య చేశారని, హత్య కేసును సిఐడికి అప్పగించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు మతాల మధ్య చిచ్చుపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని విమర్శించారు. నరసరావుపేటలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని కామెంట్ చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరు పరుచనున్నట్లు పోలీసులు తెలిపారు. చదలవాడ ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. లేనిపోని నిందలు వేస్తే లీగల్ నోటీసులు పంపిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్రాన్ సహాయకుడే హత్య చేశాడని అంగీకరించాడంటున్నారు గోపిరెడ్డి. నరసరావుపేటలోని శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దుండగులతో గుడ్డలతో దారుణంగా నరికి చంపారు. నిద్రిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చదలవాడ అరవింద్ బాబు చేతిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన రాజకీయ వైరం కొనసాగుతోంది. నరసరావుపేటలో కాటి కాపరి ఎఫ్రాన్ మర్డర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే మర్డర్ జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. వైసీపీకి చెందిన ఖాదర్ అతని బంధువులే హత్యలో పాల్గొన్నారని చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. వైసీపీ నేతలు మతాల మధ్య చిచ్చుపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గొడ్డలి గుర్తు కేటాయించాలి అంటున్న చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 2 దశాబ్దాలుగా పల్నాడు ప్రశాంతంగా ఉంది. కానీ ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో పల్నాడులో హత్యా రాజకీయాలు మొదలైనవి. తాజాగా ఇమ్రాన్ హత్య కేసుతో ప్రస్తుతం నరసరావుపేట ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. సరే సార్, ప్రశాంతంగా ఉన్న ఈ పల్నాడులో ఏంటి మళ్ళీ కొత్త సంస్కృతి? అంటే రాష్ట్రం అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పట్టుదలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకెళ్తున్నారు. ఏదైనా ప్రజలందరూ కూడా ఈ 16 నెలల నుంచి కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదో విధంగా గ్రామాల్లో అలజడి సృష్టించాలి, ఈ ఉమ్మడి కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఇవన్నీ కూడా పనిగట్టుకొని మరి బాలకృష్ణ గారు కానీ, లెజెండ్ బాలకృష్ణ గారికి, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారికి గొడవలు పెట్టి ఉమ్మడి కూటమిలో మరి విచ్ఛిన్నం చేయడానికి ఇటువంటి ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే బాలకృష్ణ గారు ఒక మాట్లాడినప్పుడు కూడా మరి చిరంజీవి గారి మీద కోపంతో మాట్లాడటం కానీ, వ్యక్తిగతంగా కక్షలేం లేవు వాళ్ళకి. చిన్నదాన్ని పెద్దదానిగా చేసి భూతద్దలో చూపించే వ్యక్తులు వీళ్ళు, వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ ఎన్ని అవాస్తవాలు. ఎందుకంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఎవరికి అనాల్సిన అవసరం లేదు, వ్యక్తిగత కక్షలేం లేవు. ఇటువంటి నేపథ్యంలో ఎవరం కూడా మేము దాని గురించి పట్టించుకోవాలి. ఉమ్మడి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్న అంటూ ఉంటాడు. అదేవిధంగా నరసరావుపేటలో కూడా ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసే ఉంటాం మేము. ఈ నేపథ్యంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేశారో, ఎలక్షన్ రోజు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, 5వ వార్డులో క్రిస్టియన్ పాలెంలో గాడిపత్తి ఇర్ఫాన్ అనే ఒక అబ్బాయి, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. గాడిపత్తి రమేష్ పెద్ద అతను విద్యా కమిటీ చైర్మన్గా ఉంటారు మున్సిపల్ హై స్కూల్లో. టీడీపీలో కష్టపడి పనిచేస్తారు. ఎలక్షన్ రోజు కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అంచర్లు కానీ ఇతన్ని భయపెట్టడం, వెంటాడటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి మీద దాడులు జరగటం, వ్యక్తిగతంగా చిన్న ఘర్షణలు జరగటం కూడా జరిగినాయి. కానీ ఇంత దాకా వెళ్తారని కూడా ఎవరు ఊహించలేదు. రౌడీ షీటర్ ఖాదర్ అనే అతను, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా, ఇతను వాచ్మెన్గా చేస్తున్నాడు స్వర్గపురి 2లో రావిపాట రోడ్డు. అతని మీద అర్ధరాత్రి కిరాతకంగా దాడి చేసి గొడ్డలతో నరికేసి చంపేయటం జరిగింది. యాక్చువల్గా మరి వైసీపీ వాళ్ళకి అసలు వాళ్ళ గుర్తు ఏంటంటే గొడ్డలి గుర్తు.
వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు కూడా గొడ్డలి గుర్తే వాళ్ళది, కోడికత్తి, గొడ్డలి గుర్తు, ఇవన్నీ కూడా నేపథ్యం వాళ్ళది. మేమంటున్నామంటే కుటుంబం పాడైపోయింది, వాళ్ళ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా బతకాలి? ఇటువంటి దుర్మార్గాలు మరి నీ అనుచరులే చేశారని చెప్తున్నాం. నీ అనుచరులే, నీకు తెలుసు అది కూడా. వాళ్ళందరికీ కూడా రౌడీ షీట్ ఉంది. మేము అడిగేది ఒకటే, సానుభూతి అనేది చూపించమన్నాం. మేము కానీ ఉమ్మడి కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా అండగా ఉంటాం. నువ్వు వ్యక్తిగతంగా కిరాతకంగా ఒక దుర్మార్గపు ఆలోచనతోటి మరి ఇవన్నీ కూడా చేయిస్తా ఉన్నాం. గడిచిన 5 ఏళ్ళుగా కూడా ఇట్లాంటి హత్యలే చేయించాం. మేము దాన్ని కూడా ఖండించాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మరి నిన్నగాక మొన్న మీ పార్టీ నాయకులు రంగారెడ్డిపాలెంలో మరి పాదయాత్ర, వెంకటేశ్వర రెడ్డి అనే అతను, ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటే కూడా అతను సీనియరు, పార్టీలో కూడా సీనియర్, అందరికీ తెలుసు. అతని మీద ప్రశ్నించినందుకు అతని మీద దాడి చేశారు. 20 మంది దాడి చేసి చచ్చిపోయాడని చెప్పి కింద పడేసి కొట్టి వెళ్ళిపోయారు. తర్వాత 108 వచ్చి మరి రూరల్ సీఏ ఒక ఆయన తీసుకెళ్ళి ఆయన్ని కాపాడటం జరిగింది. అంటే వ్యక్తిగతంగా ఎన్ని చేస్తూ ఉంటాడు. మరి అరవింద్ బాబు అయితే గెలిచిన తర్వాత మాకు అరవింద్ బాబు అంటే అందరి వాడు, టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మేము వారి మీద ఎప్పుడు దాడులు చేయలేం. మరి 2019 ఎలక్షన్ అయిన తర్వాత మీరు బార్ల మీద ఎగబడారు, రెస్టారెంట్ మీద ఎగబడ్డారు, వైన్ షాపుల మీద ఎగబడి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మీరు వ్యక్తిగతంగా మా టీడీపీ బోర్డులన్నీ సైన్ బోర్డులన్నీ పగలగొట్టారు. ఆ రోజు కోడలి గారు ఉన్న సైన్ బోర్డులు కానీ, అండర్ గ్రౌండ్ అనే మన ఆర్యూబీలో కానీ, కోడలి సుబ్రాజ్ స్టేడియం దగ్గర కానీ, టౌన్ హాల్ దగ్గర మరి షాదీఖానా ఎన్ని కూడా బోర్డులు పగలగొట్టారు. ఇది వ్యక్తిగతంగా మీరు చేసినవి ఎన్ని దుర్మార్గాలు సార్. గత 5 ఏళ్ళు చేశారు, ఓకే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు చేయటం, మీరు నిన్న చెప్తున్నట్లు ఒక వ్యక్తి వెంకటేశ్వర రెడ్డిపై దాడి చేయడం ఏంటి? దీన్ని అట్లా అంటే వీళ్ళందరూ కూడా మనుషులు తిరిగే మృగాలు అంటోళ్ళు. వాళ్ళు ఓడిపోయిన 10 ఏళ్ళు మరి అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. మనిషి అయితే మారలేదు, వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటూ ఉంటాడు. ఏదో విధంగా జనాల్లోకి రావాలి, రోడ్లమ్మడి వెళ్తాడు మున్సిపాలిటీలోకి. ఏదైతే మున్సిపాలిటీ డబ్బాల్లో చెత్త ఉంటే దాని కింద బారబోసి దీన్ని శుభ్రం చేయదు అంటాడు. ఈ చెత్త అయితే డబ్బాల్లోనే ఉంటుంది, అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు 8కి, అది కింద పడేసి ఫోటోలు తీసి పెట్టడం. మేమైతే నిజంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ జీఎస్టీ మీద చూడు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, ప్రజల్లో తీసుకెళ్తున్నాం. అది వ్యక్తిగతంగా మాకు కక్షలు లేవు, ఎవరి మీద దుర్మార్గాలు చేయాల్సిన అవసరం లేదు, కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. మేము అక్రమంగా ఏ గంజాయి కానీ, ఇసుక కానీ ఏది అమ్ముకునే వాళ్ళం కాదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అసలు దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఉంది, మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుందండి. అతను అండదండతో చేస్తారు. ఖాదర్ కానీ, వాళ్ళ తమ్ముడి పిల్లలు కానీ, వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళ వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే అనవసరంగా సోషల్ మీడియాలో పెట్టి మసిపూసి మారేడుగా చేస్తుంటారు. ఇవాళ చూడండి, మరి జీఎస్టీ తగ్గించారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, దీపావళి బాగా చేసుకున్నారు. దీపావళి ఈ విధంగా సంతోషంగా చేసుకునే నేపథ్యంలో ఇతను చంపడం జరిగింది. చంపినప్పుడు సానుభూతి చూపించాలి వాళ్ళ కుటుంబం మీద, వారికి ఏ విధంగా అండగా ఉండాలని చెప్పాలి. నిజంగా మన నాయకులు, కార్యకర్తలు చేస్తుంటే వాళ్ళని కూడా పిలిపించాలి, పోలీసులకి అప్పచెప్పాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాలి. ఆయన కుటుంబాలు మరి విధులు పాలవుతున్నారు కదా. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అది కూడా చేయమని చెప్తున్నాం, ఎందుకంటే ఆ కుటుంబాలు పాడైపోతున్నాయి. నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా వాడు 3 బిడ్డలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సొంత వ్యక్తుల మీదే మీరు దాడులు చేస్తున్నారు. ఉప్పలపాడులో అంతే, 2 గ్రూపుల మధ్యలో గొడవ పెట్టావు. ఆ రోజు మొన్న గొడవలు జరిగినాయి 2 గ్రూపుల మధ్యలో. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా అంటే ఒక మంచి ఆలోచన చేయాలి. నేను అరవింద్ బాబు గెలిచాడంటే కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు. ప్రజలు మమ్మల్ని అభిమానించారు, నమ్మారు, గెలిపించారు. డెఫినెట్గా రేపు 2029 కూడా నన్నే గెలిపిస్తారు. అదేవిధంగా మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా కుట్లమైన ఆలోచనతోటి పైనుంచి కింద దాకా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కిందన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఏదో విధంగా ఉమ్మడి కుటుంబం విచ్ఛేదం చేద్దాం, కాపు కమ్మ కులాల మధ్యలో చిచ్చు పెడదాము, ఎస్సీ ముస్లిం మైనారిటీ మీద చిచ్చు పెడదామని చెప్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళైతే ఎస్సీల మీద దాడులు చేశారు, ఎన్నో దాడులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ముస్లిం మైనారిటీల మీద చేశారు దాడులు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి వాళ్ళు. వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తే మాకు వచ్చే నష్టమే లేదు. అరవింద్ బాబు అనేవాడు ఇప్పుడు కూడా ఉన్నదే మాట్లాడతాము. మరి ప్రభుత్వ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. వాళ్ళు అడిగేది ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ వ్యక్తిని నష్టపోయారో వాళ్ళు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని A1గా పెట్టమని వాళ్ళు పోలీసులు అడుగుతూ ఉన్నారు అన్నమాట. ఇవన్నీ కూడా సత్యం. అందుకని ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే మంచి పద్ధతి కాదు. మేము నిజం మాట్లాడితే అది అసత్యాలు అంటారు, అబద్ధాలు అరవింద్ బాబు అంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు వ్యక్తి. మరి అతను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా అయ్యాడు, మరి ఏం నేర్చుకోవడం నాకైతే తెలియదు.
మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాం. చట్టపరంగా సంఘానికి ఏది కావాలో, ప్రజాస్వామ్యానికి ఏది కావాలో, మరి రైతులకి ఏది కావాలో మేము అసెంబ్లీలో కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఇవాళ చూడండి గూగుల్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారండి స్టూడెంట్స్ అందరూ కూడా. రేపు అంటే గురువారం మధ్యాహ్నం 23వ తేదీ గురువారం మధ్యాహ్నం 2ంటికి ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గర నుంచి దాదాపు 5,000-6,000 మంది స్టూడెంట్స్ తోటి గూగుల్ మీద పెద్ద ర్యాలీ పెడుతున్నాం. గూగుల్ తల్లి మీద ఒక ర్యాలీ పెడుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ఎంతో కష్టంతో ఇష్టపడి సంవత్సరం పాటు కష్టపడి అమెరికాతో సమానంగా గూగుల్ని ఇండియాకి తేవడం జరిగింది. దీనివల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా మనం చూశారు డిఎస్సి ఎగ్జామ్స్ 16,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఎంత సంతోషంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతమంది పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళు హాయిగా నవ్వుతూ ఉన్నారు. అదేవిధంగా గూగుల్ వస్తే కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. పిల్లలకి రాబోయే కాలంలో ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతోటి ఈ 5 ఏళ్లలో దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈ వైసీపీ ప్రతిపక్షం ఏం చేస్తుంది? అసెంబ్లీకి రారు, ప్రతిపక్ష హోదా లేదు, అయినా కానీ అవాకులు చవాలు పెట్టడం, అనవసరంగా వ్యక్తిగత దూషణలు చేయటం, మా పార్టీ వస్తే బట్టలు తీసి కొడతాము పోలీసు వాళ్ళని వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. డెఫినెట్గా 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి కూటమి ఉంటుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 5వ ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉంటారు. నర్సాపేటలో కూడా ఈ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉంటారు. ఇది మాత్రం సత్యం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నరసరావుపేటలో స్వర్ణపూర్లో జరిగిన హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని A1గా పెట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా గొడ్డలు గుర్తే కేటాయించాలని చెప్పి అరవింద్ బాబు డిమాండ్ చేస్తున్నారు. ఓటర్ స్టూడియో.